బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఏడవ వారం నామినేషన్స్ ప్రోమో గురించి ఓసారి క్విక్గా చూద్దాం. ఈసారి నామినేషన్స్ చూడండి భలే ఇంట్రెస్టింగ్గా జరిగాయి. ఎందుకంటే ఎలిమినేట్ అయిన వాళ్లు మళ్లీ హౌస్లోకొచ్చారు కదా. వాళ్ళొక కొత్త పద్ధతిలో నామినేట్ చేశారు, ఒకర్ని డైరెక్ట్గా, ఇంకొకర్ని వేరే హౌస్మేట్ ద్వారా. సరే, ఇప్పుడు కీలకాంశాలేంటో చూద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే తనుజ గేమ్ గురించే ఎక్కువ డిస్కషన్ నడిచింది. ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది, చాలామంది ఆమెనే టార్గెట్ చేసినట్టు. ముఖ్యంగా శ్రీజ ఏమో రిలేషన్స్ వాడుకుంటోందని, అంటే మనీష్ అయితే ఆమె సేఫ్ గేమ్ ఆడుతోందని, ముద్ద మందారం అంటూ ఆమె స్ట్రాటజీని బయటపెట్టాడు. అది కీలకమనిపించింది. కళ్యాణ్, ఇమాన్యుయల్ చెప్పిన నామినేషన్ రీజన్స్పై చాలా విమర్శలొచ్చాయి. కళ్యాణేమో రాముని నామినేట్ చేస్తూ టాస్క్లో టీం మారడం గురించి చెప్పాడు. అది పెద్ద బలమైన రీజన్లా అనిపించలేదు. అలాగే ఇమాన్యుయల్ తనుజ విషయంలో బొమ్మల టాస్క్ గురించి మాట్లాడాడు కదా, అది ఆయన ఇంతకుముందు చెప్పిన దానికి, చేసిన దానికి అస్సలు సింక్ అవ్వట్లేదు. అంటే మాట మార్చినట్టుందన్నమాట. ఫైనల్గా మూడో పాయింట్, రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ల ప్రభావం క్లియర్గా కనిపించింది. వాళ్లలో కొందరు హౌస్లోనే ఉండిపోతారని బిగ్ బాస్ హింటిచ్చాడు కూడా. వాళ్లు చెప్పిన నామినేషన్లు కేవలం కంప్లైంట్స్లా కాకుండా స్ట్రాటజీలో భాగంలా వాడారు. ఉదాహరణకు మనీష్ చూడండి, కళ్యాణ్కి తనుజ గురించి హింట్స్ ఇచ్చాడు, ఇమాన్యుయల్తో తనుజాను నామినేట్ చేయించాడు. సో ఓవరాల్గా ఈ ప్రోమో చూస్తే హౌస్లో ఎలాంటి స్ట్రాటజీలు నడుస్తున్నాయో, ముందు ముందు ఎలాంటి గొడవలు రాబోతున్నాయో అని ఒక క్యూరియాసిటీ అయితే పెంచింది.